ఏపీలోని సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ ఇంట్లో డిటోనేటర్లు పేలి రెప్పపాటులో నలుగురు మాంసం ముద్దలా మారారు. మరో 21 మందికి తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు చుట్టుపక్కల నివాసాలు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతంలో భీతావహ వాతావరణం నెలకొంది. సత్యసాయి జిల్లాలో ఊహించని ఘోరం జరిగింది. కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో ఒక్కసారిగా అలజడి రేగింది. భూమి కంపించినట్లు, ఆకాశం విరిగిపడినట్లు భారీ శబ్దంతో డిటోనేటర్లు పేలాయి. ఆ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అరుపులు, కేకలతో దద్దరిల్లింది. తీరా చూస్తే రెప్పపాటులో నలుగురు మాంసం ముద్దలుగా మారారు. 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. నివాసంలో ఓ కూలీ డిటోనేటర్లు నిల్వ ఉంచాడు. అవి పేలడంతో చుట్టుపక్కల భవనాలు దెబ్బతిన్నాయి. నివాసంలో ఉన్న గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకుని సిలిండర్లు సైతం పేలాయి. భారీగా మంటలు సైతం ఎగిసిపడ్డాయి. పేలుడు ఘటనలో నలుగురు చనిపోగా 21 మంది గాయపడ్డారు. వారిని స్థానికులు హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గాయపడిన వారికి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. సిలిండర్లు అంటున్నారు, తెలియదు. అదే ఇంకా తెల్ల వీళ్ళు మీ బాధలు పేలిపోయింది కదా. దాని కింద చూడాలి. ఇక ఇదే ఘటనపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ అడిగి తెలుసుకుందాం. లక్ష్మీప్రసాద్, చెప్పండి, ప్రస్తుతం క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉంది? మండలం కుమ్మరవారిపల్లిలో జరిగిన విషాద సంఘటనలో నలుగురు మృతి చెందడం జరిగింది. మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది. కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులందరికీ చికిత్స మొదలైంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి 10 సంవత్సరాల క్రితము కదిరికి వలస వచ్చి అక్కడ కొండ రాళ్లు మలిచే కూలీగా పనిచేస్తున్నాడు. ఇతను కొండలకు ఈ డిటోనేటర్లు అమర్చి కొండలు పేల్చి వాటిని రాళ్లుగా మొలిచి కావలసిన వాళ్లకు సరఫరా చేసే అందిస్తున్నాడు. కావలసిన వాళ్లకు రాళ్లు మొలిచి అందించడే పని చేస్తున్నాడు. దాంట్లో కూలీగా చేస్తున్నాడు. ఇతని ఇంట్లో డిటోనేటర్లు పెట్టుకున్నాడు అనేది పోలీసుల అనుమానము ఉంది. ఇప్పుడే క్లూస్ టీమ్ కూడా మరి కొద్దిసేపట్లో అక్కడికి చేరుతుంది. క్లూస్ టీము తర్వాత అక్కడ ఫోరెన్సిక్ నిపుణులు కూడా ఆ పేలిన ఇంటి దగ్గరికి వెళ్లనున్నారు. తొలుత డిటోనేటర్లు అంటుకొని తర్వాత గ్యాస్ సిలిండర్, ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కు ఆ పేలుడు దాటికి గ్యాస్ సిలిండర్ కూడా పేలిందని, ఈ రెండు ఒక్కసారిగా పేలడంతో ఆ ఇల్లు ఏదైతే ఉందో అది నేలమట్టమైందనేది చెప్తున్నారు. ఆ ఇంట్లో నుంచి గ్యాస్ సిలిండరు డిటోనేటర్లు అంటుకున్న క్రమంలోనే ఆ ఇంట్లో ఉన్న 2 పిల్లలను
ఒక మహిళ ఉటావుటిన ఇంట్లో నుంచి బయటికి తీసుకురావడము, ఆ ఇంటి ఎదురుగా ఉన్న పార్వతమ్మ అనే ఆమె ప్రత్యక్ష సాక్ష్యంగా ఉంది. ఆ పార్వతమ్మను పోలీసులు విచారిస్తున్నారు ఏం జరిగింది అని. ఆ ఇంట్లో నుంచి పిల్లలను తీసుకురావడము, ఆ పేలడము అంతా పార్వతమ్మ కళ్ళెదుటనే జరిగింది. మొత్తం ఇల్లు క్షణాల్లో నేలమట్టం అయిపోయిందని చెప్పి ఆ పార్వతమ్మ పోలీసులకు ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే సమాచారం అందించింది. ఆమెను కూర్చోబెట్టి పోలీసులు మొత్తం సమాచారము తీసుకుంటున్నారు, ఆమెను విచారిస్తున్నారు పార్వతమ్మను. అదేవిధంగా క్షతగాత్రులను మొత్తము కదిరి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మొత్తం 5 ఇండ్లు పూర్తిగా, అంటే ఒక ఇల్లు ఏదైతే గ్యాస్ సిలిండరు డిటోనేటర్లు పేలిన ఇల్లు పూర్తిగా నేలమట్టం అయింది. అటు ఇటు ఉన్న మొత్తం మరో అటు ఇటు 4 ఇండ్లు, అంటే మొత్తం 5 ఇళ్లు పూర్తిగా దెబ్బతినడం జరిగింది. 21 క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఏదైతే మృతదేహాలు ఉన్నాయో అవి కూడా ఆసుపత్రికి తరలించే యత్నం చేస్తున్నారు. ఈ సంఘటన పేలుడు అంటే గ్యాస్ సిలిండరు అంటుకోవడము, ఈ సంఘటన జరిగిన వెంటనే అక్కడున్న స్థానికులు మంటలు ఆర్పడానికి లోపలికి వెళ్లి అక్కడ చిక్కుకొని మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అంటే 4 మృతుల్లో ఒకరు మాత్రం ఇంట్లో ఉన్న మహిళ అనేది, మరో 3 మంటలు ఆర్పడానికి యత్నించి పేలుడు జరిగిన తర్వాత మృతి చెందారు అనేది చెప్తున్నారు. మొత్తం మీద 3 స్థానికులు మృతి చెందిన 4లో 3 స్థానికులు అనే దాని మీద స్పష్టత వచ్చింది పోలీసులకు. మరొకరు స్థానికేతరులు, అంటే తెలంగాణ నుంచి వచ్చిన ఆ వలస కుటుంబంలో మహిళ అయిండొచ్చు అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీప్రసాద్, అక్కడ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి? సహాయక చర్యలు దాదాపుగా పూర్తయినట్లుగా చెప్పుకోవచ్చు. అంటే మొత్తం 21 మందిని క్షతగాత్రులను గుర్తించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆసుపత్రిలో కూడా మొత్తం వైద్య సిబ్బందిని అందరినీ అలర్ట్ చేశారు. అధికారులు, పోలీసులు దగ్గరుండి ఎవరైతే వీక్లీ ఆఫ్ తర్వాత మధ్యాహ్నం రాత్రి షిఫ్ట్ లో రావాల్సిన సిబ్బందిని కూడా వాళ్ళని కూడా ఇంటి దగ్గర నుంచి స్టాఫ్ నర్సులను తర్వాత మిగతా సిబ్బందిని పిలిపించడం జరుగుతోంది. డాక్టర్లను కూడా దగ్గరలో ఉన్న డాక్టర్లను అక్కడికి పిలిపిస్తున్నారు. అదేవిధంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కూడా అక్కడ కలెక్టర్ కు ఫోన్ చేసి మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని చెప్పి సిబ్బందిని అదనంగా పిలిపించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. అయితే ఈ 21 మంది గాయపడ్డ వాళ్ళలో 12 మంది పరిస్థితి తీవ్రంగా ఉంది. అంటే కొంత వాళ్ళ శరీర భాగాలు కొంత చితికిపోయాయి ఈ పేలుడు ధాటికి. దీంతో వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. అంటే 4 ఇప్పటి వరకు 4 మృతి చెందారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి డాక్టర్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రైట్, ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్.